స్త్రీ శక్తి పథకం అమలుతో ఆర్టీసీ బస్సులో మహిళలతో కిక్కిరిసిపోతున్నాయి. ఒకవైపు శుభకార్యాలు పెళ్లిళ్ల సీజన్ కావడంతో మహిళలకు ఉచిత బస్సు పథకం ఎంతో ఆసరాగా నిలిచింది. విశాఖ నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు మహిళలతో నిండిపోతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి స్త్రీ శక్తి పథకం అంటే గత ఎన్నికల్లో కూటమి పార్టీలు ఇచ్చినటువంటి హామీ సూపర్ 6 ఏదైతే ఉందో అందులో ముఖ్యంగా మహిళలకి ఫ్రీ బస్ సౌకర్యం అనేది నిన్న స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేసిన నేపథ్యంలో ఈరోజు ప్రతి బస్సు కూడా మహిళలతో నిండిపోతుంది. రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్స్ప్రెస్ స్థాయి వరకు ఉన్నటువంటి బస్సుల్లో ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలోనే విశాఖపట్నం చూసుకుంటే ఇక్కడ నుంచి సుదూర ప్రాంతాలకైతే బస్సులు ఉన్నాయి. అటు టెక్కలి, పలాస, ఇచ్చాపురంతో పాటు ఇటు అనకాపల్లి, తుని వరకు కూడా ఈ బస్సులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ బస్సుల్లో ఉన్నటువంటి ప్రయాణికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ ఫ్రీ బస్ మీకు ఎలా అనిపిస్తుంది? ఈరోజు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? శ్రీకాకుళం వెళ్తున్నాం, బాగానే ఉంది. అంటే ఏమనిపిస్తుంది, గతంలో శ్రీకాకుళం వెళ్ళాలంటే ఎంత మీకు ఖర్చు అయ్యేది? మినిమం పిల్లలతో అందరితో వెళ్దామంటే ఒక 1000 రూపాయలు ఇలాగ అయిపోయేది. ఇప్పుడు మాకంటూ ఎప్పుడైనా వెళ్ళొచ్చు, రావచ్చు, బాగానే ఉంది. ఈ ప్రభుత్వం వచ్చాక అన్ని బాగానే ఉంటున్నాయి, పిల్లలకి ఏంటి అన్నీ పడ్డాయి, బాగానే ఉన్నది. ఏమనిపిస్తుంది అంటే మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? మీరు వైజాగ్ నుండి శ్రీకాకుళం నుండి ఇంకా లోన్కి వెళ్తాను. ఈ బస్సు కూడా టెక్కల్ వెళ్తుంది, వెళ్తాను. ఏమంటే అంటే మీతో పాటు మీ పిల్లలు కూడా అందరూ కలిసి ఇప్పుడు మీకు దాదాపు అంత ఇంచుమించు 150 రూపాయలు తగ్గుతుందా? తగ్గుతుంది, 150-200 వరకు తగ్గుతుంది. ఎన్నాళ్ళు వెళ్ళేవాళ్ళం, మేము బస్కి వెళ్ళాలంటే భయం వేసేది, ట్రైన్లకి అలా ఇదయ్యి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు పిల్లలతో సహా లేడీస్ అయినా బాయ్స్ అయితే మరి తప్పదు, పిల్లలతో ఆడపిల్లలని ఎటైనా తీసుకెళ్ళడానికి కూడా బాగుంది. ఎన్నాళ్ళు ఛార్జీకి జడిసిపోయే వాళ్ళం, బస్సు ఎక్కాలంటే ఛార్జీలు కట్టాలి, ఎంత అమౌంట్ అవుతుంది, ఎలాగ వెళ్ళాలి అనేది. ఇప్పుడు నుంచి ఎక్కడి వరకైనా వెళ్ళిపోవచ్చు అనిపిస్తుంది. ఇది మొత్తంగా చూసుకుంటే ఇక్కడ మనతో పాటు మరికొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇది అంటే పూర్తిగా కూడా మహిళలకు ఇది ఒక ఆర్థిక భరోసాగా చెప్పొచ్చు. ఎందుకంటే దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రయాణికులకి ఆ ప్రయాణాలకు అదే ఖర్చులకు భయపడి కూడా చాలామంది ప్రయాణాలు మానుకున్న పరిస్థితుల నుంచి మరోవైపు రైలు మార్గాల ద్వారా అంటే ఛార్జీ తగ్గుతుంది అని చెప్పి రైలు మార్గాల ద్వారా ప్రయాణించినటువంటి చాలామంది మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇది ఒక ఆర్థిక భరోసా కల్పిస్తుంది అని చెప్పుకోవచ్చు. చెప్పండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? మేము ఇదిగా వైజాగ్లో ఎక్కి నేను నర్సన్నపేట అండి. అంటే మీకు నర్సన్నపేట లేకపోతే ఇక్కడ నుంచి మామూలుగా? ఇక్కడ నుంచి నర్సన్నపేట వెళ్తున్నాం. తణుకు నుంచి వచ్చారు. మీకు తణుకు నుంచి నర్సన్నపేట వెళ్ళాలంటే ఇంతకుముందు ఎంత ఖర్చు అయ్యేది? ఒక 500 అయ్యేదండి. ఇప్పుడు ఈ రోజు ఏమనిపిస్తుంది అంటే ఫస్ట్ టైం నేను చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ చంద్రబాబు నాయుడు, థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్, థ్యాంక్ యూ వెరీ మచ్. బస్ ఎక్కేటప్పుడు మీరు ఏం చూపిస్తున్నారు? ప్రూఫ్ ఏం చూపించలేదండి, కండక్టర్కి అడిగాను అనమాట. అయితే అన్ని బస్సులు ఫ్రీ అయినమ్మా, అన్ని కాదంట కదండి అంటే లేదమ్మా ఫ్రీ అయినా అని చెప్పారు. చాలా హ్యాపీ అనిపించింది. మీరు చెప్పండి. చాలా సంతోషంగా ఉంది మాకు. అంటే ఇప్పుడు బస్సులన్నీ కూడా మీకోసమే కేటాయించినట్టుగా ఉంది. మగవాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని చూసి మగవాళ్ళు వెనక్కి వెళ్ళాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? అలాగే లేదండి, అందరూ సమానమే, కాకపోతే కొంచెం హ్యాపీగా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే మహిళలు అయితే చాలా ఆనందోత్సవాలు వెల్లువిరుస్తున్నాయో, ఒకవైపు దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా ఈ ఆర్టీసీ బస్సులో ఫ్రీ సౌకర్యం కల్పించడం అనేది అయితే ఒక హర్షించదగ్గ విషయం. అయితే గత ఎన్నికల్లో హామీ ఇచ్చినప్పుడు కూడా అమలు చేస్తారా లేదా అని చెప్పి ప్రతిపక్షాలు కొంతవరకు యాగి చేసిన నేపథ్యంలో పథకం అమలు అవుతుందా లేదా అనేటువంటి మహిళల్లో కొంత అనుమానం అయితే ఉండేది. అనుమానం ఇప్పుడు తీరిపోయింది. ఇక్కడ నుంచి సమర్థవంతంగా ఈ పథకాన్ని అమలు చేస్తారని చెప్పి మహిళలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏదైతే మహిళలు బస్సుల్లో ప్రయాణించాలనుకుంటుంటే పల్లె వెలుగు నుంచి అల్ట్రా పల్లె వెలుగుతో పాటు ఎక్స్ప్రెస్ వరకు కూడా బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించవచ్చు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన